చెప్పినట్లుగా నేను మహారాష్ట్రలో కాదు, మధ్యప్రదేశ్లో 11 సంవత్సరాలు ప్రభు పరిచర్యలో ఉన్నాను. నా సొంత పనులు చేసుకుంటూ ప్రభువు రాజ్య స్థాపన కోసం నా వంతు కృషిని నేను చేశాను. అక్కడ భీల్, భిలాల, కోర్కు, గోండు, బారేలా, ఆ తర్వాత బాంచడా, బేడియా ఇలాంటి సమాజాల మధ్యలో నేను పనిచేశాను. చాలామంది భయంకరమైనటువంటి త్రాగుబోతులు, భయంకరమైనటువంటి తిరుగుబోతులు బాంచడా మరియు బేడియా అన్నటువంటి సమాజాల్లో అయితే మొదట వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల పుట్టిన వెంటనే సంతోషంగా పండగ చేసుకుంటారు. ఎందుకబ్బా పండగ చేసుకుంటున్నారు వీళ్ళ సమాజంలో ఆడపిల్లకి ఇంత గౌరవం ఏంటి అని అనుకుంటాం. కానీ అమ్మాయికి 12 ఏళ్ళు రాగానే ఆమెను కూర్చోబెట్టి బాగా నలుగుబెట్టి పసుపు పూసి మొట్టమొదటిసారిగా కన్యరికానికి పంపిస్తారు. మొట్టమొదటిసారిగా ఆమెను పడుపు వృత్తికి సొంతంగా తన అన్న, సొంతంగా తన తండ్రి పోయి ఒక కస్టమర్ను తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చి ఆ రోడ్డు పక్కన నిలబెట్టి ఆమెను అమ్ముతాడు. ఆమె ప్రతిరోజు తన శరీరాన్ని అమ్ముకుని తన ఇంటి జీవితాన్ని గడుపుతుంది. మేము ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాం, ఏమయ్యా ఇలా జరుగుతుంది, ఏమైనా సహాయం చేస్తారా అని అడిగాం. దేవుని రాజ్య స్థాపనలో క్రైస్తవులముగా మనం చేయాల్సినటువంటి పని. ఆయన ఒక ప్రభుత్వం వారు అంటారు, ఇది వారి కర్మ, ఇది వారు చేసుకున్నటువంటి కర్మ, ఇది వారు పుట్టినటువంటి కులములో ఉన్నటువంటి వృత్తి ఇది, అది వాళ్ళు చేసి తీరాల్సిందే, మధ్యలో నువ్వెవడు ఎక్కడో వచ్చి మాట్లాడుతున్నావు అని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మానవులు దేవుని యొక్క స్వభావములోను, దేవుని యొక్క స్వరూపములోను మరియు దేవుని యొక్క పోలిక చొప్పున ఉన్నారు అని మనం తెలుసుకున్న సమయంలో క్రైస్తవులముగా మనకున్నటువంటి బాధ్యత ఏమిటి అనంటే, సంఘము దేవుని యొక్క రాజ్య స్థాపన చేయాలి అన్నటువంటి పిలుపుతో పిలువబడినటువంటి సంఘ ప్రతినిధులుగా నువ్వు నేను దేవుని రాజ్య స్థాపన చేయటానికి ఉన్నాం. కానీ మరి 4 గోడల మధ్య కూర్చుని 4 పాటలు పాడుకుని ఇంటికి వెళ్ళిపోయి అబా శబాష్ మంచిగా మతం పాటిస్తున్నాం అని అనుకుంటే, అది మాత్రమే దేవుని రాజ్య పరిచర్య అని అనుకుంటే మనం ఎక్కడో తప్పులో కాలేసినట్లే. అందుకనే క్రైస్తవ సంఘము పైన ఉన్నటువంటి ఈ దాడి భౌతికం మాత్రమే కాదు, అది సిద్ధాంతపరమైనటువంటి దాడి కూడా అని జ్ఞాపకం చేసుకోవాలి.